ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్ విముక్తి దివస్ వేడుకలు నిర్వహించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇతర బీజేపీ ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు. రక్షక దళాలు పరేడ్ గ్రౌండ్కు చేరుకోనున్నాయి. ఇవాళ కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్ విముక్తి దివస్ వేడుకలు నిర్వహించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇతర బీజేపీ ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు. రక్షక దళాలు పరేడ్కు చేరుకున్నాయి. తెలంగాణ విమోచన దినం అనే పదాన్ని కూడా బీజేపీ ఉపయోగిస్తోంది. నిజాం పాలన, రజాకార్ల అరాచకత్వం నుండి కూడా భారత సైన్యం విడిపించిందని, ఈ కారణంగా తెలంగాణ ప్రజలకు నిరంకుశ పాలన నుండి విముక్తి లభించిందని భావిస్తూ తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని బీజేపీ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తుంది. ఇంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరిపారు. ఈసారి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతున్నారు. నిజాం, రజాకార్ల అణిచివేత, నిరంకుశత్వం, దోపిడీ వంటి వాటి నుండి కూడా తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని, ఈ సందర్భంగా ఈ భావనతో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు కేంద్రం నిర్వహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణ దినోత్సవం సంబంధించి, విమోచన దినోత్సవం సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సాయి. హైదరాబాద్ విమోచన దినోత్సవాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఒకవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఈ ఇద్దరు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్కి అసెంబ్లీ వద్దన్నటువంటి విగ్రహం వద్దకు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి నివాళులు అర్పించడంతో పాటు అదేవిధంగా అనంతరం అక్కడి నుంచి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో పెరేడ్ గ్రౌండ్ వేదికగా అతిపెద్ద ఎత్తున, భారీ ఎత్తున విమోచన దినోత్సవానికి సంబంధించి, హైదరాబాద్ విమోచన దినోత్సవానికి సంబంధించినటువంటి వేడుకలని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బీజేపీ పార్టీ సిద్ధమైంది. దానిలో భాగంగానే ఈ వేడుకలకు సంబంధించి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే హైదరాబాద్కి చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన హైదరాబాద్కి చేరుకున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఆయన పెరేడ్ గ్రౌండ్కి చేరుకుంటారు. పెరేడ్ గ్రౌండ్లో ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు అదేవిధంగా మరొక కేంద్ర మంత్రి, పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరు కాబోతున్నారు. వీరితో పాటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈ వేడుకలకు హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 9 గంటలకి రక్షణ శాఖ మంత్రి జాతీయ జెండాని ఆవిష్కరించబోతున్నారు. ఆవిష్కరించిన తర్వాత విమోచన దినోత్సవం, ముఖ్యంగా బీజేపీ పార్టీ ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్కి నిజాం, రజాకార్ల నుంచి విముక్తి కల్పించినందుకు భారతీయ జనతా పార్టీ విమోచన దినోత్సవ వేడుకలను ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అధికార పార్టీలు, ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా విమోచన దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జరిపించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏం చెప్తారు సభావేదికగా అన్నది మాత్రం చూడాలి. ముఖ్యంగా దీంతో పాటు మరొక వైపు ఈ వేడుకలు ముగిసిన తర్వాత ముఖ్యంగా మరొక మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కూడా
చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం ప్రతి ఏడాది కూడా బీజేపీ ప్రభుత్వం అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సాయి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.